పశ్చిమాసియా ఉద్రిక్తతలు సీన్లోకి మిత్రదేశం రష్యా టార్గెట్ యుఎస్ టెహ్రాన్ మాస్కో మధ్య రహస్య ఒప్పందం 9M336 క్షిపణులు అమెరికా ఫైటర్లను కూల్చగలవా? ఇరాన్ పై ఎనీ టైం అమెరికా దాడి చేయబోతోంది అన్న ఆందోళన వేళ టాప్ సీక్రెట్ డీల్ బయటకొచ్చింది. టెహ్రాన్ మాస్కో మధ్య రహస్య క్షిపణి ఒప్పందం కుదిరింది. వైమానిక రక్షణ వ్యవస్థల పునర్నిర్మాణం కోసం 500 మిలియన్ యూరోలు అంటే మన కరెన్సీలో 4500 కోట్ల విలువైన క్షిపణి ఒప్పందం చాలా రహస్యంగా జరిగింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం గత కొన్ని వారాలుగా తన వైమానిక రక్షణ వ్యవస్థను పునర్నిర్మించుకోవడానికి ఇరాన్ రష్యాతో ఒక రహస్య ఒప్పందం చేసుకుంది. వేలాది అధునాతన షోల్డర్ ఫైట్ అంటే భుజంపై నుండి ఉపయోగించే క్షిపణుల కొనుగోలు కోసం 2025 డిసెంబర్లోనే 500 మిలియన్ల ఒప్పందం కుదిరింది. 2027 నుంచి 3 ఏళ్ల కాలంలో 500 మ్యాన్ పోర్టబుల్ వెర్బా లాంచ్ యూనిట్లు 2500 9M336 క్షిపణులను సరఫరా చేయడానికి మాస్కో అంగీకరించింది. ఫైనాన్షియల్ టైమ్స్ సేకరించిన లీక్ అయిన పత్రాల ప్రకారం జనవరిలో ఇరాన్కు 6 రష్యన్ Mi-28 అటాక్ హెలికాప్టర్లు వచ్చాయి. వాటిలో ఒకటి ఈ నెలలో టెహ్రాన్లో మోహరించారు. 2025 జూలైలో ఇజ్రాయెల్ నేతృత్వంలో జరిగిన 12 రోజుల యుద్ధం ముగిసిన కొద్ది రోజులకే ఇరాన్ ఈ వ్యవస్థల కోసం అధికారికంగా రష్యాను అభ్యర్థించింది. ఆ సమయంలో ఇరాన్లోని 3 కీలక అణు కేంద్రాలపై అమెరికా బంకర్ బస్టర్లతో దాడి చేసింది. ఈ రక్షణ వ్యవస్థల్లో కొన్నిటిని ముందే టెహ్రాన్కు అందజేసి ఉండవచ్చునని వర్గాలు తెలిపాయి. మరోవైపు రష్యా నుండి ఇరాన్కు వెళ్లే కార్గో విమానాల రాకపోకలు కూడా పెరిగాయి. రష్యాతో మేమే బలమైన సైనిక రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుని కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఆ ఒప్పందాలు అమలవుతున్నాయని చెప్పడానికి ఈ విమానాలే నిదర్శనం అని ఇరాన్ రాయబారి కాజెం జలాలి ప్రభుత్వ మీడియాతో పేర్కొన్నారు. ఈ సీక్రెట్ డీల్లో వైప్రా క్షిపణి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణ క్షిపణులు చిన్న డ్రోన్లను గుర్తించలేవు, కానీ వెర్బాలోని సెన్సార్లు తక్కువ వేడిని విడుదల చేసే చిన్న డ్రోన్లను కూడా పసిగట్టగలవు. ఒక వ్యక్తి ప్రయోగించే క్షిపణి అయిన దీన్ని ఒక కేంద్రీకృత రాడార్ వ్యవస్థకు అనుసంధానించవచ్చు. ఆ రాడార్ శత్రువుల విమానాన్ని గుర్తించగానే ఆ సమాచారం నేరుగా సైనికుడి హెల్మెట్కు లేదా లాంచర్కు అందుతుంది. దీనివల్ల లక్ష్యం కంటికి కనిపించకముందే సిద్ధంగా ఉండొచ్చు. అమెరికా వంటి దేశాలు విమాన దాడులకు ప్రాధాన్యత ఇస్తాయి. ఇరాన్ దగ్గర వేల సంఖ్యలో ఇలాంటి వెర్బా క్షిపణులు ఉంటే అమెరికా యుద్ధ విమానాలు లేదా హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ప్రయాణించడం చాలా ప్రమాదకరంగా మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే వెర్బా క్షిపణి ఇరాన్ భూభాగంపై ఒక అదృశ్య రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక 9M336 మిసైల్ విషయానికి వస్తే వెర్బాలో దీనికే కీ రోల్. ఇందులో అల్ట్రా వయోలెట్, నియర్ ఇన్ఫ్రారెడ్, మిడ్ ఇన్ఫ్రారెడ్ అనే 3 సెన్సార్లు ఉంటాయి. శత్రు విమానాలు క్షిపణి తప్పుదోవ పట్టించడానికి మంటలను వదిలినా ఈ 3 సెన్సార్లు వాటిని విశ్లేషించి ఏది మంట, ఏది అసలైన విమాన ఇంజన్ అని ఖచ్చితంగా గుర్తిస్తాయి. దీంతో ఈ క్షిపణి నుండి తప్పించుకోవడం శత్రు పైలట్లకు దాదాపు అసాధ్యం. ఈ క్షిపణి ముఖ్యంగా తక్కువ ఎత్తులో ప్రయాణించే లక్ష్యాలను కూల్చడానికి రూపొందించారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు ఈజీగా ధ్వంసం చేస్తుంది. 500 మీటర్ల నుండి 6 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ధ్వంసం చేసేలాగా వెర్బాను రూపొందించారు. నేల నుండి కేవలం 10 మీటర్ల ఎత్తులో వెళ్లే డ్రోన్లను కూడా ఇది వదలగలదు. గరిష్టంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లగలదు. ఇది శబ్దం కంటే వేగంగా ప్రయాణిస్తుంది. దీనివల్ల శత్రు స్పందించే లోపే దాడి జరుగుతుంది. ఇందులో ప్రాక్సిమిటీ ఫ్యూజ్ ఉంటుంది. అంటే ఈ క్షిపణి విమానాన్ని నేరుగా ఢీకొట్టాల్సిన అవసరం లేదు. విమానం దగ్గరకు వెళ్ళగానే దానంతట అదే పేలి వేల సంఖ్యలో ఇనుప ముక్కలను విమానంపైకి విసురుతుంది. దీనివల్ల ఇంజన్ రెక్కలు దెబ్బతిని విమానం కూలిపోతుంది. అందుకే ఇరాన్ ఈ క్షిపణుల కోసం రష్యాతో భారీ ఒప్పందం చేసుకుంది. అమెరికా లేదా ఇజ్రాయెల్ విమానాలు ఇరాన్ సరిహద్దుల్లోకి వస్తే
అక్కడ మాటు వేసి ఉన్న ఒక్క సైనికుడు ఈ 9M33 క్షిపణితో కోట్లాది రూపాయల ఖరీదైన యుద్ధ విమానాన్ని క్షణాల్లో నేలమట్టం చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల బయటకు వచ్చిన మరో షాకింగ్ నిజం ఏంటంటే రష్యా ఆల్రెడీ ఒక యుద్ధ నౌకను ఇరాన్కు పంపింది. ఆ యుద్ధ నౌక ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. రష్యాకు చెందిన స్టోకీ అనే యుద్ధ నౌక ఇరాన్లోని వ్యూహాత్మక ఓడరేవైన బందర్ అబ్బాస్ కు చేరుకుంది. ఇది రష్యా బాల్టిక్ స్ట్రీట్ కు చెందిన అధునాతన యుద్ధ నౌక. అమెరికా తన విమాన వాహక నౌకను ఈ ప్రాంతంలో మోహరించిన తరుణంలో ఇరాన్ కు అండగా ఉన్నామని చాటి చెప్పడానికే రష్యా ఈ నౌకను పంపింది. ఈ యుద్ధ నౌక ఎంట్రీతో పశ్చిమాసియాలో సమీకరణాలు మారిపోయాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిలో ఇరాన్, రష్యా యుద్ధ నౌకలు కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. సో ఇరాన్పై అమెరికా దాడి చేసే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదు. ట్రంప్ సర్కార్ ఏ చిన్న పొరపాటు చేసినా అది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశమూ లేకపోలేదు.